పెనుకొండ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. మాజీ మంత్రి విశ్వశ్రీ చరణ్ వ్యాఖ్యలపై రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ చైర్మన్ రంగేపల్లి వెంకటరమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమందేపల్లి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన వెంకటరమణ రైతు హరికృష్ణ భూమికి సంబంధించిన అన్ని రెవెన్యూ హక్కులు చట్టబద్ధంగానే ఉన్నాయని స్పష్టం చేశారు. మ్యూటేషన్ పూర్తయిందని, పాస్బుక్ కూడా జారీ అయిందని తెలిపారు. అలాంటి భూమిని కబ్జాగా చిత్రీకరించడం రైతులు అవమానించడమేనని మండిపడ్డారు. రాజకీయాల కోసం రైతుల పేర్లు వాడొద్దని, అసత్య ఆరోపణలతో ప్రజలను తప్పుదారి పట్టించొద్దని విమర్శలు గుప్పించారు. పెనుకొండ నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం చెడగొట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పెనుకొండ నియోజకవర్గంలో రాజకీయమైనటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక నీతికమైన రాజకీయానికి శ్రీకారం చుట్టారు. గత నెల రోజుల నుంచి కూడా చూస్తున్నాం. లేనిపోయిన అబండాలు చేసుకోవడం, మంత్రి గారి మీద అబండాలు చేయడం, వ్యక్తిగత దూషణలకు దిగడం, ఇవన్నీ మనమంతా గతంలో కూడా చూస్తున్నాం ప్రజెంటు. అయితే అది కాకుండా రైతుల పట్ల మీరు రాజకీయాలు చేసేది మానుకోండి. అసలు నువ్వు ఫుల్ నాలెడ్జ్ అంటున్నావు. విశ్వశ్రీ గారు ఫుల్ నాలెడ్జ్తో భూ హక్కులను ఎలా నిర్ణయిస్తావో మేము నీకు ఒక ప్రశ్నిస్తున్నాం. ఒక భూమి పొందాలంటే, ప్రభుత్వ భూమిని ఒక రైతు పొందాలంటే అనుభవం ఉండాలి. అనుభవం ఉన్న తర్వాత వారసత్వమైన ఉండాలి, అనుభవమైన ఉండాలి. అనుభవం ఉన్న తర్వాత రెవెన్యూ వారు పరిశీలించి ఒక డీ పట్ట ఇచ్చిన తర్వాత దానికి సర్వహక్కులు వస్తాయి. సర్వహక్కులు వచ్చిన తర్వాత అతను దాని చట్ట ప్రకారం ముటేషన్ చేసుకున్నాడు, పాస్బుక్ చేసుకున్నాడు, ఈ రోజు వరకు అనుభవంలో ఉన్నాడు. నిన్న మొన్న రోజు మళ్ళీ క్లీన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ భూమిని చదం చేసుకుంటుంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు నీకు ఎలాంటి సమాచారం ఇచ్చారో మాకు తెలియదు, కానీ ఇలాంటి నువ్వు ఫుల్ నాలెడ్జ్తో ఇవన్నీ చేయడం చాలా నీచమైన పని అని మేము ప్రశ్నిస్తున్నాం. దయచేసి రైతుల పట్ల, రైతులు భూమి చేసుకుంటుంటే మీరు కబ్జాలనే పదం తీసేయండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, మంత్రి అనుచరులు కానీ ఎవరు కూడా కబ్జాలు చేసేటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో కాదు, ఎక్కడ కూడా లేదు. ఈ సోమందేపల్లి మండలంలో ప్రశాంతమైన వాతావరణం ఉన్నది. ఆ వాతావరణం చెడగొట్టి గ్రామంలో కక్షలు పెట్టడానికే ఇవన్నీ లేనిపోయిన ఆరోపణలు మీరు చేస్తున్నారమ్మా విశ్వశ్రీ గారు. దయచేసి మంత్రి గారి మీద ఆరోపణలు చేస్తున్నారు, మళ్ళీ మంత్రి గారు అయిపోతే మళ్ళీ గ్రామాల్లో ఉన్న రైతుల మీద మీరు మొదలు పెట్టడం అనేది చాలా శోచనీయం. దీన్ని మేమంతా ఖండిస్తున్నాం. జాగ్రత్తగా ఉండండి. ఇది మీకు జాగ్రత్త అని చెప్తే వార్నింగ్ ఇస్తున్నాం. మీకు ఏమనుకుంటున్నారు మీరు? అంటే రైతుల పట్ల ఒక రైతు భూమి చేసుకుని కబ్జాన్ని ఆరోపణ చేస్తారా? వ్యక్తిగత దూషణ చేసే అధికారం మీకు ఏమిచ్చింది? చట్ట ప్రకారం మీకు ఎవరు అధికారం ఇచ్చారు? ఒక రెవెన్యూ హక్కులు పొందిన తర్వాత, పాస్బుక్ లెక్కను పొందిన తర్వాత అది కబ్జాని ఎలా చెప్తావు? అది చట్టపరం క్రిమినల్ చర్య అవుతుంది. జాగ్రత్త అండి. ఎందుకంటే మీరు లేనిపోయిన ఆరోపణలు చేసుకోవడం కాదు, మీరు రికార్డు పరిశీలించారు. ఒక మంత్రిగా పనిచేసాడు, ప్రజాప్రతినిధిగా పనిచేశారు. చేసినప్పుడు మీరు రికార్డు పరిశీలించాలి. ఎవరైనా మీ నాయకులు ఫుల్ నాలెడ్జ్తో మీకు చెప్తే మీరు పరిశీలించుకోవాలి. దీనికి పట్టా ఉందా? ఈ రెవెన్యూ ఆఫీసులో పరిశీలించుకోవాలి. పరిశీలించుకున్న తర్వాత ఏదో ముటేషన్లో డీనోటిఫికేషన్ అని ఒకటి ఉంటే దాన్ని పట్టుకొని మీరు ఎలా మాట్లాడతారు? రికార్డు చూడండి. మీరు ఏం సమాధానం చెప్తారు రేపు మీరు కానీ మీ నాయకులు కానీ? దయచేసి మానుకోండి. ఇలాంటి మీకు తెలియక మీ వాళ్ళు మీరు తప్పుదో పట్టించారు. ఇక్కడ ఉన్నట్టు లోకల్ రాజకీయాలు తప్పుదో పట్టించారు. ఆ గ్రామంలో ఈ మధ్య 2-3 సమస్యలు జరిగినాయి. ఆ సమస్యల ద్వారా కొద్దిమంది ఒక పెద్దగా ఆఫీసర్ నా భూ ఆక్రమణ జరిగిందని ఆయన న్యాయ పోరాటం చేసుకుంటున్నాడు, చట్టం దగ్గర వస్తున్నాడు, పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తున్నాడు. అవన్నీ పరిశీలించుకోకుండా మీరు ఒక వ్యక్తి, ఒక రైతు మీద ఇట్లా ఆరోపణ చేయడం చాలా బాధాకరం. దయచేసి ఇలాంటి మళ్ళీ పునరావృతం చేయొద్దండి. దయచేసి మీరు ఏదైనా ఉంటే చట్ట ప్రకారం పోండి, అంతే తప్ప ఇలాంటి రైతుల మీద ఆరోపణ చేయడం, కబ్జాలు వేసుకోవడం, దాన్ని మంత్రికి వాడుకోవడం, మంత్రి అనుచరులను చెప్పుకోవడం చాలా శోచనీయం. అలాంటి ఎందుకంటే మాది సంస్కృతి కాదు. మీ వెనకంటే ఉన్న నాయకులు, మీ పార్టీలో నాయకులు ఈ మండలంలో చాలా ఉన్నాయి. గతంలో అక్రమం చేసుకున్న, కనీసం పట్టా లేకుండా భూములు, పాస్బుక్లు ఎక్కించుకున్న సంఘటనలు ఈ మండలంలో మీ వైఎస్ఆర్ నాయకులుగా చాలా ఉన్నాయి. అయినా కూడా మేము రైతులను దాన్ని విపక్షించాం. దాని జోలికి పోదలుచుకోలేదు మేము. ఎందుకంటే వాళ్ళు ఏదో ఆ రోజు ఏదో పరిస్థితులను బట్టి ఎక్కించుకోవచ్చు. అలాంటివి చాలా ఉన్నాయి మీ వైఎస్ఆర్ నాయకులవే. దాని జోలి మేము ప్రతీకార చర్యలకు పోలేదు. దయచేసి ఇలాంటి మానుకోండి, మీకు మానుకోమని చెప్తున్నాం. భవిష్యత్తులో ఇదే కాదు, ఎక్కడ పెనుకొండ నియోజకవర్గంలో భూ కబ్జాలు అని మాట్లాడుతాను. నిన్ననే గోరంట్లలో మీ సాక్షి పేపర్లో 100 కోట్లు మంత్రి అనుచరులు కుంభకోణం అన్నారు. ఏమైనా తెలుసుకున్నారా? సుమారు 25 సంవత్సరముల కిందటే పంజాబ్ వాళ్ళు భూమి కొన్నారు. అక్కడ భూమి కొని వాళ్ళు రిజిస్టర్ వెళ్ళిపోయిన పంజాబ్ వాళ్ళు ఎక్కడ భూమి కొన్నప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో, ఈ ప్రాంతంలో కొన్ని వేల ఎకరాలు పంజాబ్ వాళ్ళు భూములు కొంటే వాళ్ళు ఎక్కడ రిజిస్టర్ చేసుకున్నారు, కానీ ముటేషన్ చేసుకోలేదు. అన్ని తావలా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు కొని వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అవసరం వచ్చిన ముటేషన్ చేసుకుంటున్నారు. అది తెలుసుకోకుండా మళ్ళీ వచ్చారు. మళ్ళీ